లంబాడీ తెగ జీవన విధానం, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు వారి పూర్వీకుల జీవన అనుభవాలతో ముడిపడిన అంశం. లంబాడీ పూర్వీకులు ఒక మహోన్నత ఆలోచనతో లంబాడీల సంస్కృతి కాపాడడం కోసం తండాలను తమ నివాసాలుగా చేసుకున్నారు. లంబాడీలది ప్రాచీన సంస్కృతి. అడవులలో పశువుల పోషణ వీరి జీవన విధానం. తండా ప్రజలు ఒక ప్రత్యేక గౌరవాన్ని, నాయకత్వం, పంచాయతీ వ్యవస్థ, ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలు, పండగలను కలిగి ఉన్నారు. లంబాడీ తెగ పవిత్రమైన ఆచారాలను కలిగి ఉంటారు. వీళ్ళు సంతలో కాని బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఏడుస్తారు. దీనికి ఒక చరిత్ర ఉంది. లంబాడీలు తెలంగాణ ప్రాంతం నుండి గోదావరి నది దాటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలకు పశువులను తీసుకుని వెళ్లేవారు. మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు వెళ్లిన వారు అందరూ తిరిగి వచ్చేవారు కాదు. కొంతమంది చనిపోయేవారు. వారిని తలుచుకుని వారు ఏడుస్తారు. ఈ దృశ్యం కంట కన్నీళ్లు పెట్టిస్తుంది. లంబాడీ తెగ ప్రజల నుండి బయటి సమాజం చాలా నేర్చుకోవాలి. పూర్వం తండాలో లంబాడీలు నైతిక విలువలు, మానవీయ విలువలు పాటించి వారి సంస్కృతిని పరిరక్షించుకున్నారు. కానీ ఈ ప్రజల గురించి ఏ మత గ్రంథాలు, ఏ చరిత్రకారులు, ఏ పుస్తకాలలోనూ రాయలేదు. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. ఈ నాగరిక సమాజంలో పూర్వం నుండి మోసపోతూనే ఉన్నారు. గిరిజనులలో మూఢనమ్మకాలు ఎక్కువ. లంబాడీలు శారీరకంగా భారీ మనుషులు, దృఢమైన శరీరం కలిగి ఎత్తుగా ఉంటారు. వారిని చూసిన బ్రిటిష్ ప్రభుత్వం లాంగ్ బాడీస్ అని పేరు కూడా పెట్టింది. దీని నుండి లంబాడీ అనే పేరు వచ్చింది. వీరు అత్యంత ప్రమాదకర గిరిజనులు అని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ఉద్దేశం లంబాడీలు బ్రిటిష్ సైనికులను చంపారు కావున లంబాడీలు నేరస్తులు కావున వారిని బంధించామని బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశించింది. అప్పుడు బ్రిటిష్ వారు అడవులోని లంబాడీల తండాలపై పడడంతో లంబాడీలు అడవులలోకి పారిపోయారు. వారిపై ఎవరు దాడి చేసినా మా ప్రజలను, మా సమాజాన్ని నాశనం చేస్తారేమోనని పోరాడుతారు. ఈ సిద్ధాంతం లంబాడీ కూడా పాటించింది. అలా బ్రిటిష్ వారి నుండి పారిపోయి అడవులలో సంచార జీవనం కొనసాగించి సంచార తెగగా లంబాడీలు పిలువబడుతున్నారు. ఒక లంబాడీలు మాత్రమే కాదు, ఏ తెగవారైనా సరే ఆహారం, జీవన మనుగడ కోసం సంచరిస్తూనే ఉంటారు. ప్రస్తుతం తెలంగాణలో తండాలు, గూడాలు నిర్మించుకుని స్థిర నివాసం ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు వీరు. లంబాడీలు అడవినే నమ్ముకుని తమ పశువులు మేపడానికి, తమ వ్యవసాయం చేయడానికి, జీవనం కోసం అడవి ఉత్పత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. బయట సమాజం గురించి తెలియక, ఇతర ప్రజలతో కలవక లంబాడీలు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పుడిప్పుడే వీరికి బయట సమాజం గురించి, వాటి తీరుతెన్నుల గురించి తెలుసుకుంటున్నారు. లంబాడీల సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఎంతో గొప్పవైనవి, ప్రత్యేకమైనవి. వీరినే లంబాడ, బంజారాలు అని కూడా అంటారు. వీరి నివాస ప్రాంతాలను తండాలు అంటారు. పూర్వం వరిచేలలో కుప్పనూర్పిల్లప్పుడు ధాన్యం కల్లాలు తొక్కించడానికి ఆవుళ్లు తోలుకొచ్చేవాళ్లు వీళ్ళు. లంబాడీ భాషకు లిపి లేదు. సవర భాష దీనికి కొంచెం దగ్గరగా ఉంటుంది. లంబాడీలు ఇప్పటికీ కూడా తండాలలో తమ ఆచార వ్యవహారాలను పాటిస్తూనే ఉంటారు. లంబాడీ పూర్వీకులు ఉండడానికి తండాలను నెలకొల్పి లంబాడీ సంస్కృతిని కాపాడేలా చేశారు. ఈ తండాలు జనావాసానికి దూరంగా నిర్మించుకున్నారు. అంటే బయట ఎంత పెద్దవారైనా, ఎంత గొప్పవారైనా తండాలో వచ్చి ఎలాంటి కొత్త పద్ధతులు, సిద్ధాంతాలు లంబాడీలపై రుద్దడానికి వీలు లేదు. కావున తండా బయట మనుషులను వీళ్ళు రానిచ్చేవారు కాదు. తండా నాయక్ ఏం చేస్తే అదే లంబాడీ ప్రజలకు వేదం. ఒక వ్యక్తి లేదా ప్రజలు జనావాసానికి దూరంగా ఉంటున్నారు అంటే వారిలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. లంబాడీలలో పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, జీవన విధానం, పెళ్లి, చావు అన్నీ ప్రత్యేకమైనవే. వీరు లంబాడీలు కాబట్టి ఇన్ని అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం అభివృద్ధి పేరుతో వీరి సంస్కృతి, భాష కనుమరుగవుతున్నాయి. వీరి సంస్కృతి, సాంప్రదాయాలను రక్షించడం అందరి బాధ్యత. తండాలో ఏ కార్యం జరిగినా, పెళ్లి, పుట్టుకలు, చావులు, పండగలైనా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెళ్ళైతే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోతారు. ఇంటిళ్లపాది భోజనం చేస్తారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా 7 దేవతలను కొలుస్తారు. వారు మేరమ్మ, త్వల్జ, శేత్ల, మంత్రల్, హింగ్లా, ద్వాల్ ఆంగల్, కంకాలి. వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలి, పెళ్లి కాని అమ్మాయిలకు మంచి కాపురం దొరకాలి, సుఖ సంతోషాలతో అత్తగారి ఇంటికి వెళ్లాలి, పంటలు పండే విధంగా పచ్చగా కాపురం ఉండాలని మేరమ్మ దేవతను కొలుస్తారు. ఈ పండుగను 9 రోజులు జరుపుకుంటారు. నవధాన్యాలు బుట్టలో వేసి మొలకిస్తారు. ఏ మొలక బాగా వస్తుందో ఆ పంట వేసుకోవాలని తండాలు పెద్దలు నిర్ణయిస్తారు. శాస్త్రీయంగా విత్తనాలు వేసుకుంటారు. పండిన పంట ఇంటికి తీసుకొస్తే నవధాన్యాలు, గుమ్మాలు, గాదెలు నిండి ఉండే విధంగా ఉండాలని, కష్టాలు రాకుండా కాచుకోవాలని త్వల్జ దేవతను పూజిస్తారు. అల్లుళ్ళు, బిడ్డలు, చుట్టాలంతా రావాలని, కలుసుకోవాలని, కొడుకులకు, కోడళ్లకు పిల్లలు పుట్టాలని ఈ దేవతకు ఇష్టమైన రోజు అని భావించి అమ్మవారి ప్రసాదంగా స్వీకరించి త్వల్జా భవానిని వేడుకుంటూ కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. దేశంలోని ప్రజలందరూ దసరా పండుగ రోజున దేవి శరన్నవరాత్రులతో ఉత్సాహంగా జరుపుకుంటే బంజారాలు మాత్రం అదే పండుగను దసరావ్ అనే పేరుతో నిష్ఠతో జరుపుకుంటారు. తండాలో ఉన్న పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, పశు సంపద పెరగాలని, దూళ్లకు పాలు సరిపోయే విధంగా ఉండాలని, గడ్డి బాగా దొరకాలని, క్రూర మృగాల బారిన పడకుండా ఉండాలని, అటవీ సంపద తరగకూడదని శీత్ల దేవతకు మొక్కుకుంటారు. ఇతర ఊర్లలో ఉండే రోగాలు, కష్టాలు, జబ్బులు, గత్తెర లాంటివి తండాల పులిమేర వరకు రాకూడదని మత్రల దేవతకు పూజ చేస్తారు. పుట్టే ప్రతి తల్లితో పాటు తల్లి తండా ఆరోగ్యంగా ఉండాలని, పుట్టిన ప్రతివారు అన్ని విధాల దృఢంగా ఉండాలని,
తిండి అలవాట్లు మెరుగుపరుచుకుని బిడ్డను కాపాడాలని పింగళ దేవతను మొక్కుకుంటారు. అడవిలో ఉండే పక్షులు జంతువులు బాగుండాలని, వన సంరక్షణలో జంతువులు కాపాడబడాలని, పాలపిట్ట పక్షిరోజు తండాకు కనబడిపోవాలని ద్వాల్ అంగల్ దేవతను ఆరాధిస్తారు. మానవునిపై, ధాన్యాలపై, పశు సంపదపై ఎటువంటి శత్రువుల దాడి పుట్టలు జరగకుండా దరిచేరకుండా ఉండేందుకు బాధ్యతగా చూసుకోవాలని కంకాళీ దేవతను మొక్కుకుంటారు. పెళ్లైన అమ్మాయిలకు 1 తులం బంగారం, 1 కిలో వెండి, 12 రూపాయి నాణేలతో దండ, కుంకణాలు, చేతివేళ్లకు మిరికెలు, రైకెలు, లంగాల నిండా అద్దాలు, గవ్వలు, తెల్లటి గాజులు చేతి నిండా ఉండేవి. పెళ్లైన అమ్మాయి ఇంట్లోకి వస్తే లక్ష్మి వచ్చింది అనేది ఆనాడు లంబాడీల విశ్వాసం. అందుకే వారి వస్త్రధారణ అలా ఉంటుంది. అయితే లంబాడీ సంస్కృతిపై దాడి కూడా జరుగుతుంది. కొత్త పేర్లు, కొత్త రూపాల్లో పండగలు తండాలలోకి ప్రవేశిస్తున్నాయి. తండా సంస్కృతిని ధ్వంసం చేయడం జరుగుతోంది. ఆర్థికంగా, సామాజికంగా వీరిని మరింత ఇబ్బందుల్లో పడేసే విధంగా మూఢనమ్మకాలను నమ్మిస్తున్నారు. ఇదంతా వారి జీవన విధానాన్ని, సహజీవనాన్ని ధ్వంసం చేయడమే. గతంలో తండా పెద్దలు కూర్చొని ఏ కార్యమైనా, పండగైనా, పెళ్లైనా, పంచాయతీైనా సామూహికంగా పంచాయతీ పరిష్కరించేవారు. దాన్ని నసబ్ అనేవారు. కానీ ఇప్పుడు ఈ సమాజంలో సాంస్కృతిక దాడులు, రాజకీయంగా అన్యాయం జరుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయాలని ఎంతమంది వచ్చినా అర్హికంగా, రాజకీయంగా, మూఢనమ్మకంగా మోసం చేస్తూనే ఉన్నారు. లంబాడీలకు ప్రత్యేకమైన భాష, ఆచారం, సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ సంస్కృతి సాంప్రదాయాలకు ఏ ప్రభుత్వం నుంచి గుర్తింపు రావడం లేదు. లంబాడీలు తీజ్ పండుగను బాగా నిర్వహించుకుంటారు. ఈ పండుగ నిర్వహించుకోవడానికి ఒక ప్రత్యేకమైన తేదీ అంటూ ఏమీ లేదు. ఆగస్టు నెల 2వ వారం నుంచి అదే నెల చివరి వారం వరకు వివిధ జిల్లాలోని లంబాడీలు ఒక్కొక్క రోజున జరుపుకుంటారు. బంజారాల సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే సేత్రభవాని, తీజు పండుగలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి ఒక తేదీని కేటాయించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనైనా లంబాడీల సంస్కృతి సాంప్రదాయాలు, పండుగలను గుర్తిస్తారని వీళ్ళు ఆశిస్తున్నారు. భారతదేశంలోని అనేక తెగలు ప్రజల వస్త్రధారణలో, అలంకరణలో లంబాడీ స్త్రీల వేషధారణే ఆకర్షణీయంగా, అందంగా ఉంటుంది. ముఖ్యంగా అలంకరించుకునే ఆభరణాలు ప్రాచీనతను, ప్రతీకను సంతరించుకున్నాయి. ఇప్పటికీ నల్గొండ జిల్లాలోని అన్ని మండలాలలో లంబాడీల వేషధారణ, దుస్తులు, అలంకరణలో, ఆచరణలో ఉన్నాయి. లంబాడీ పురుషులు వేషధారణలో ప్రత్యేకత ఏమీ ఉండదు. వారు ఆ కాలంలో ధరించే దుస్తులు మగవాళ్లకు ధోతి, ఖాదీ, అంగీ, తలకు 24 మూరల పెద్ద పెద్ద రుమాళ్ళు కట్టేవారు. భుజం మీద కండువా ధరించి చేతిలో చేతికర్ర ఉండేది. చెవులకు బంగారు పోగులు, చేతికి వెండి కడియాలు ధరించేవారు. ఈ విధంగా నల్గొండ జిల్లాలో ఎప్పటికీ ఆచరణలోనే ఉందని చెప్పవచ్చు. లంబాడీ స్త్రీల దుస్తులు అందమైన కుట్టుపనులతో ఉంటాయి. అద్దాలు పొదిగించిన కాంచెలి అంటే రవిక, కుచ్చులు పేటియ అంటే లంగా, అద్దాలు రూపాయి బిళ్లలతో తయారు చేసిన గుంటు అంటే ముసుగును ధరిస్తారు. లంబాడీ స్త్రీల ఆభరణాలు అందంగా ఉండడమే కాక బరువుగా కూడా ఉంటాయి. వీరు ముక్కుకు భూరియా ముక్కెరను, చెవులకు వివిధ రకాల ములును, మెడలో హంస్ గొలుసును, చేతులకు బలియా గాజులను, వాంకిడి కడియాలను, చేతి వేళ్లకు చాస్ నగిషీ కలిగినవి, చల్లా నగిషీ లేని మొదలైన ఉంగరాలను ధరిస్తారు. లంబాడీల్లోని సాంప్రదాయక ఆభరణాలు ఈనాడు మార్పులకు ఎన్నో లోనవుతున్నాయి. ఆధునిక కాలంలోని నాగరిక ప్రభావంతో ఈ నగలన్నీ అంతరించిపోతున్నాయనే చెప్పాలి. ప్రపంచంలో బంజారీలు అతిపెద్ద సమాజంగా 12 కోట్ల మంది ఉన్నారు. భారతదేశంలో ఈ జనాభా 2 కోట్లకు పైగానే ఉన్నారు. కర్ణాటకలో 50 లక్షల మంది, తెలంగాణలో 40 లక్షల మంది, రాజస్థాన్లో 35 లక్షల మంది ఉన్నట్లు అంచనా. వీరు తక్కువ జనాభా అయినా ప్రతి రాష్ట్రంలోనూ ఎంతో కొంతమంది ఉంటూనే ఉన్నారు.